వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశः సర్గः. సాతథోక్తా తు వైదేహీ నిర్భయా శోకకర్షితా తృణమంతరతః కృత్వా రావణం ప్రత్యభాషత. సీతాదేవి ఇంకా రావణాసుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. అలాగే ఈ 56వ సర్గలో సీతాదేవిని మొదట తన అంతఃపురానికి ఆ భవంతికి తీసుకుని వచ్చాడు రావణాసురుడు. అక్కడ మరి ఎన్నో చెప్పి చూశాడు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అంటే అనేకమైనటువంటి సంపదలతోటి, సైన్యం, అలాగే తన చతురంగ బలములతోటి వీటన్నింటినీ చూపించి మభ్యపెట్టాలనుకున్నాడు. ఇంతటి గొప్ప రాజ్యానికి నీవు మహారాజ్యం అవుతావు, సమస్తమైనటువంటి ఈ దేవకన్యలు, మిగతా దేవగణాలకు చెందినటువంటి కన్యలు, దానవ కన్యలు వీరందరూ కూడా నీకు దాసీమణులవుతారు అని తన ఐశ్వర్యమును, అలాగే తన బలమును, తన రాచరికమును చూపించి సీతాదేవిని మభ్యపెట్టాలనుకున్నాడు. కుదరలా. సీతాదేవి ఏమాత్రమో కూడా లొంగలేదు, అంగీకరించలేదు. సరే, మరి ధర్మశాస్త్ర విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఒకసారి వివాహమైనటువంటి స్త్రీ అనివార్య పరిస్థితులలో కొన్ని సందర్భములలో వేరే వారిని వివాహం ఆడవచ్చును అన్నట్లుగా అనే విషయాన్ని కూడా రావణాసురుడు ప్రస్తావించాడు. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. అందుకనే సీతాదేవి అసలు అటువంటి ఆలోచన అనేదే లేదన్నట్లుగా చెప్పినది. ఇలాగా ఎంతో గొప్ప చక్రవర్తిని అయినటువంటి నేను, ఎవరి వద్ద కూడా తల వంచనటువంటి నేను నీ వద్ద నీకు పాదాక్రాంతుడనవుతున్నాను అని చెప్పి అంటూ, ఇలాగ ఇంకా మృత్యువుకి సమీపించినటువంటి వాడు ఏ విధంగా అయితే తనకు కలగబోయేటటువంటి అరిష్టాన్ని, లేకపోతే తాను చేస్తున్నటువంటి చెడ్డ పనులను గ్రహించలేడో, రావణాసురుడు కూడా మరి మృత్యువుకు దగ్గరవుతూ ఈ విధంగా సీతాదేవి మీద తనకు ఉన్నటువంటి ఆ కామాన్ని వ్యక్తపరుస్తూ, పైగా ఇది ధర్మసమ్మతము అన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ సీతాదేవి ఏమంటుంది ఇక్కడ? తృణమంతరతః కృత్వా, గడ్డిపరగ చూపించి రావణాసురుడితోటి మాట్లాడుతూ ఉన్నది. మరి రావణాసురుడు ఇన్ని రకాలుగా ఇన్ని విషయాలు చెప్పి సీతాదేవిని అంగీకరించమని చెప్పి అని అంటే, తథా ఉక్తా వైదేహీ సా శోకకర్షిత, ఎంతో వైరాగ్యంతో ఉన్నటువంటిది, శోకంతో ఉన్నటువంటి ఆ సీతాదేవి రావణాసురుడు ఎన్ని చెప్పినప్పటికీ కూడా నిర్భయ, ఏమాత్రమో భయపడకుండా ధైర్యంగా, ఈ ధైర్యం ఎలా వస్తుంది? రామచంద్రమూర్తి నాకు ఉన్నాడు, రామచంద్రమూర్తి నా భర్త, నన్ను సంరక్షించి తీరుతాడు అనే నమ్మకం వలన సీతాదేవికి ఇంతటి ధైర్యం అన్నమాట. అందుకనే ఆ ధైర్యంతో నిర్భయ అంతరతః తృణం కృత్వా, అలా రావణాసురుడికి అదేవిధంగా సీతాదేవికి మధ్యలో ఒక గడ్డి పరకను పెట్టి సీతాదేవి మాట్లాడుతూ ఉన్నది. రావణం ప్రత్యభాషత, రావణాసురుడితోటి మాట్లాడుతూ ఉన్నది. ఇందులో రెండు అర్థాలు. ఒకటి, నీవు నాకు గడ్డి పరకతో సమానమైనటువంటి వాడివి అని చెప్పి రావణాసురుడిని నిందించడం ఒక ఉద్దేశ్యము అయితే, పరపురుషునితో మాట్లాడేటప్పుడు సాక్షాత్తుగా కాకుండా మధ్యలో ఏదైనా ఆవరణము, అలాగా మధ్యలో ఏదైనా సరే అడ్డుగా ఉంచాలి అనేది ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. అందుకని చెప్పి మరి రావణాసురుడితోటి సాక్షాత్తుగా మాట్లాడటానికి సీతాదేవికి ఇష్టం లేదు. పైగా పరపురుషుడితో ఆ విధంగా మాట్లాడకూడదు. అందుకనే ఒక దర్భను, ఒక గడ్డి పరకను అడ్డుగా పెట్టి మాట్లాడుతూ ఉన్నది సీతాదేవి. నీవు గడ్డి పరక లాంటి వాడివి అని కూడా తెలియజేస్తున్నదన్నమాట. రాజా దశరథో నామ ధర్మసేతురివాచల సత్యసంధ పరిజ్ఞాత యస్య పుత్రస్స రాఘవ. మరి పరాయి స్త్రీతోటి
మాట్లాడే సందర్భంలో కూడా సాక్షాత్తుగా మాట్లాడకూడదు అని. అంటే అనిపిస్తుంది, ఏమండి నియమాలన్నీ కూడా స్త్రీలకేనా, పురుషులకి ఏమాత్రం నియమాలు లేవా? మరి స్త్రీలు పరాయి పురుషులతో మాట్లాడితే ఏదైనా అడ్డుపెట్టుకుని మాట్లాడి అంటున్నారు కదా, మరి ఈ నియమం పురుషులకు లేదా అంటే పురుషులకు కూడా తప్పనిసరిగా ఉన్నది. అందుకనే అంటారు, ఎక్కడైతే స్నేహాన్ని కోరుకుంటున్నారో, ఎక్కడైతే అనుబంధమని నిలబడాలి అనుకుంటున్నారో అక్కడ ఈ 3 పనులు కూడా చేయకూడదు అంటారు. ఏ 3 పనులు అని అంటే, ఎత్రతో స్నేహమిచ్చంతి తత్ర త్రీణి విసర్జయేత్, వాగ్వాద, అర్ధ సంబంధ, పరోక్షే దారభాషణం అని చెప్పి, ఎవరితో అయితే మనం స్నేహం కోరుకుంటున్నామో వారితోటి వాగ్వాదానికి దిగకూడదు. నాకే తెలుసు అన్నట్లుగా మాట్లాడటం, నీకు తెలియదు అన్నట్లుగా తక్కువ చేసి మాట్లాడటం, ఇలాగా వాదోపవాదాలు చేయకూడదు. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు. ఇంకా 3వది పరోక్షే దారభాషణం, ఆ భర్త లేనప్పుడు అతని యొక్క భార్యతోటి పరోక్షంలో మాట్లాడటం కూడా చెయ్యకూడదు. కావున ఎవరితో అయితే అనుబంధం నిలబడాలి, ఎవరితో అయితే స్నేహం నిలబడాలి అనుకుంటున్నారో మరి ఆ కుటుంబంతో ఆ స్నేహం అలాగే ఉండాలి అనుకున్నట్లయితే అతనితో వాగ్వాదం పెట్టుకోవటం కానీ, లేకపోతే మితిమీరినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారములు కానీ అతను లేనప్పుడు ఆమెతోటి అంటే అతని యొక్క భార్యతోటి రహస్యంగా మాట్లాడటం కానీ ఇవి చెయ్యకూడదు అని అంటున్నారు. కావున నియమములు అనేవి స్త్రీలకు కానీ పురుషులకు కానీ తప్పనిసరిగా అందరికీ ఉన్నవే, అందరూ పాటించి తీరవలసిందే. ఇందులో పక్షపాతం అనేది ఎక్కడా కూడా మన సనాతన ధర్మంలో లేదు. అందుకనే ఇక్కడ రావణాసురుడు అంతగా ప్రార్థించి అంతగా అడుగుతూ ఉంటే సీతాదేవి గడ్డి పరకన అడ్డుపెట్టి రావణాసురుడితోటి మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నది, రాజా దశరథో నామ ధర్మసేతురివాచల సత్యసంధ పరిజ్ఞాత యస్య పుత్ర సరాఘవ అని అంటూ, రావణ ఏమనుకుంటున్నావయ్యా నీవు రాముడి గురించి? రాముడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? పైగా రాముడికి భార్యనైనటువంటి నన్ను అతనిని విడిచిపెట్టేసి నిన్ను అంగీకరించమని చెప్పి అడుగుతున్నావా? రాముడు సామాన్యుడు కాదు, రాఘవ, రఘువంశమున జన్మించినటువంటి ఆ రామచంద్రుడు. యస్య పుత్ర, ఎవరి కుమారుడు అనుకుంటున్నావు? అతడు దశరథ నామ, దశరథుడు అనే పేరు కలిగినటువంటి చక్రవర్తి యొక్క కుమారుడు. ధర్మసేతురివ, ధర్మానికి సేతువు వంటి వాడు, అంటే ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వాడు, ధర్మము కోసం తన ప్రాణములైనా సరే అర్పించేటటువంటి గొప్పవాడు చక్రవర్తి అయినటువంటి దశరథుని యొక్క కుమారుడు రామచంద్రమూర్తి. అచలహ, ధర్మముయందు స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు దశరథుడు. సత్యసంధ, తాను ఇచ్చినటువంటి మాట కోసం ఎంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొనే ధైర్యం కలిగినటువంటి వాడు, సత్యం నిలబెట్టేటటువంటి వాడు. పరిజ్ఞాత, ఈ విధంగా దశరథ మహారాజు సత్యసంధుడిగాను, ధర్మానికి ఆలవాలంగాను, ధర్మానికి ఆధారంగాను, ధర్మమూర్తిగాను ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అటువంటి ధర్మమూర్తి అయిన సత్యసంధుడైనటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రాముడు ఎంతో గొప్పవాడు. అతడు ధర్మము తప్పడు, తన భార్యను అపహరించినటువంటి వాడిని దండించకుండా విడువడు అని అంటూ, రామో నామ సధర్మాత్మ త్రిషు లోకేషు విశ్రుత దీర్ఘబాహు విశాలాక్ష దైవతం హిపతిర్మమ. అతడే రాముడు. రాముడు అంటేనే ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందో అటువంటి వాడు నా ప్రాణప్రదమైనటువంటి వాడు. ధర్మాత్ముడు, ముల్లోకములలో కూడా ధర్మాత్ముడు అంటే రాముడు అని ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అందుకనే కదా సత్యేన లోకాన్ జయతి అని చెప్పి పూర్వం కూడా చెప్పుకున్నాం. కావున సమస్తమైనటువంటి లోకములలో ధర్మాత్ముడిగా, సత్యసంధుడిగా పేరు పొందినటువంటి వాడు రామచంద్రుడు. విశాలమైనటువంటి నేత్రములతోటి, ప్రేమపూర్ణమైనటువంటి దృష్టితోటి నన్ను ఎప్పుడూ కూడా ఆదరించేటటువంటి వాడు. సర్వలోకానాం దైవతం, సమస్తమైనటువంటి లోకములలో ఉన్న వారందరికీ కూడా పూజనీయుడు రాముడు. మమపతి, అంతటి గొప్పవాడు నాకు భర్తగా లభించాడు అనంటే
నా అదృష్టం అది. అటువంటి అదృష్టాన్ని, అటువంటి గొప్పవాడైనటువంటి పతిని నేను విడవగలనా? అతడిని విడిచి నీలాంటి వాడిని నేను అంగీకరిస్తానా? ఇది ఇది జరగనటువంటి పని అని అంటూ, ఇక్ష్వాకూణాం కులే జాతః సింహస్కంధో మహాద్యుతి లక్ష్మణేన సహ భ్రాత్ర యస్తే ప్రాణాన్ హరిష్యతి. ధర్మాత్ముడు సత్యసంధుడు అనగానే ఏదో మెతగ్గా ఉండేవాడు అని అనుకుంటున్నావేమో. కాదు కాదు, ధర్మము సత్యంతో పాటు పరాక్రమం కూడా కలిగిన వాడు. ఏ రాముడైతే భ్రాత్ర లక్ష్మణేన సహా తన సోదరుడైనటువంటి లక్ష్మణునితో కలిసి వచ్చి తే ప్రాణాన్ హరిష్యతి, నీ ప్రాణములు తీయగలడో అటువంటి వాడయ్యా రాముడు. అతడు ఇక్ష్వాకూణాం కులే జాతః, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడంటే నిన్ను సంహరించడానికే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు, అవతరించినటువంటి వాడు అనే విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నది ఇక్కడ సీతాదేవి. సింహస్కంధ అంటే సింహము వంటి మూపు కలిగినటువంటి వాడు, మహాద్యుతి గొప్ప పరాక్రమము, తేజస్సు, ఓజస్సు ఇవన్నీ కూడా కలిగినటువంటి పరాక్రమశాలి వీరుడు రామచంద్రుడు. మరి నిన్ను సంహరించడానికే అన్నట్లు ఆ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు. మరి అటువంటి రాముడు లక్ష్మణునితో కలిసి వచ్చి నిన్ను సంహరించేస్తాడు. కావున జాగ్రత్త, నన్ను అపహరించడం కాదు, నన్ను తీసుకువెళ్ళి రాముడికి అప్పచెప్పు అని అంటూ, ప్రత్యక్షం యద్యహం తస్య త్వయా స్యాం ధర్షితా బలాత్ శయితాత్వం హతస్సంఖ్యే జనస్థానే యథాఖరః. వెంటనే రావణాసురుడు, సరే అంతటి పరాక్రమవంతుడైతే నిన్ను నేను అపహరించి తీసుకువచ్చేస్తే ఏం చేయగలిగాడు, ఏం ఆపగలిగాడు అని రావణాసురుడు అంటాడని దానికి సమాధానం చెబుతూ ఉన్నది సీతాదేవి. రాముడు లేనటువంటి సందర్భంలో నీవు నన్ను తీసుకురాగలిగావు, కానీ రాముడు ఉన్నప్పుడు కనుక నువ్వు నన్ను తీసుకురావడానికి, అపహరించడానికి ప్రయత్నించి ఉన్నట్లయితే అప్పుడు తెలిసేది నీకు రాముడి పరాక్రమం ఏమిటో అని అంటూ, అహం త్వయా తస్య ప్రత్యక్షం బలాద్ధరిషదా ఇది శ్యాం. నీవు కనుక నన్ను రాముడి సమక్షంలో బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నించినట్లయితే, నన్ను కనుక అవమానించినట్లయితే, ధర్షిత ఇది శ్యాం జనస్థానే ఖరః ఇవ, నీవు కూడా ఆ జనస్థానంలో, ఆ దండకారణ్యంలో కరుడు ఏ విధంగా అయితే రాముడి చేత వధించబడ్డాడో నీవు కూడా ఆ రాముడి చేత ఆ పంచవటీ తీరంలో, ఆ దండకారణ్యంలోనే వధించబడే వాడివి, ఇందులో సందేహం లేదు. నీవు నన్ను అపహరించి దొంగలాగా తీసుకువచ్చావు, కావున రాముడు నిన్నేమీ చెయ్యలేదు, కానీ రాముడికి తెలియలేదు. కానీ ఒకవేళ రాముడి సమక్షంలో గనక నాకు అపకారం చేయాలనుకున్నా, నన్ను అవమానించినా సరే వెంటనే కరుణ్ణి వధించేసినట్లుగా నిన్ను కూడా రాముడు వధించేసేవాడు. నీవు ఇప్పటికీ ఆ దండకారణ్యంలో, పంచవటీ తీరంలో ప్రాణాలు కోల్పోయి మరణించి నేల మీద నీ శరీరం దొల్లుతూ ఉండేది. కానీ నీవు అందుకు భయపడే రాముడు లేనటువంటి సమయంలో నన్ను అపహరించి తీసుకువచ్చావు. కావున నువ్వు వీరవాక్యాలు, నీ పరాక్రమం గురించి నాకు చెప్పవద్దు అని అంటూ, ఏతే రాక్షసా ప్రోక్తాః ఘోర రూపా మహాబలాః రాఘవే నిర్విషాః సర్వే సుపర్ణే పన్నగా యథా. నీవు అనుకుంటున్నావు నాకు చతురంగ బలములు ఉన్నాయి, కొన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు అని చెప్పి నీవు నీ సైన్యాన్ని చూసుకుని విర్రవీగుతూ ఉన్నావు. సర్పములు ఎన్నైనా ఉండవచ్చుగాక, ఆ సర్పములకు విషము ఉండవచ్చుగాక, కానీ గరుత్మంతుడి ముందు సర్పముల యొక్క విషము కానీ, వాటి యొక్క పరాక్రమం కానీ, ధైర్యము కానీ దేనికి పనికిరావు. ఒక్కసారి గరుత్మంతుడు గనక రంగంలో దిగాడు అంటే, దాడి చేశాడు అంటే సర్పములన్నీ కూడా చిన్నాభిన్నం అవుతాయి, సర్వనాశనం అవటం తప్పదు. అలాగే నీకు చతురంగ బలములు ఉండవచ్చుగాక, కోట్ల మంది సైన్యం ఉండవచ్చుగాక, కానీ రాముడు కనుక యుద్ధంలో దిగాడు అంటే, రాముడు కనుక మీ మీద యుద్ధాన్ని ప్రకటించాడు అంటే, నీ సైన్యము, నీ బలము, నీ పరాక్రమము, నీ శౌర్యము ఇవేవి కూడా పనికిరావు అని అంటూ,
సర్పములు ఎంత విషము కలిగినమైనప్పటికీ కూడా గరుత్మంతుని దగ్గర వాటి యొక్క విషం ఏ విధంగా అయితే పనిచెయ్యదో, నీవు ఎంతటి బలవంతుడివి, చతురంగ బలములు కలిగిన వాడివైనా సరే రాముడి వద్ద నీ బలములేమి కూడా చెల్లవు అని అంటూ తస్యజ్యా విప్రముక్తాస్తే శరాః కాంచన భూషణా శరీరం విధమిష్యంతి గంగాకూలమివోర్మయ. ఆ రాముని యొక్క ధనస్సు నుండి విడవబడినటువంటి శరములు నీ శరీరమును తూట్లు తూట్లుగా చీల్చివేస్తాయి. కావున రాముడి ముందు నీ బలములేవి కూడా నిలబడవు అని అంటూ ఎలాగనే దానికి ఉదాహరణ కూడా చెబుతున్నది. గంగాయాః ఊర్మయః, గంగానది యొక్క ఆ తరంగములు అలలు ఒడ్డును ఏ విధంగా అయితే మరలా కొట్టి ఆ ఎత్తైనటువంటి ఒడ్డుని పడగొట్టేస్తాయో, అదేవిధంగా తస్య జ్యా విప్రముక్తాః, ఆ రాముని యొక్క వింటి నారి నుండి విడువబడేటటువంటి కాంచనభూషణాః, బంగారము చేత నిర్మితమైనటువంటి తే శరాః, ఆ రామ బాణములు శరీరం విధమిష్యంతి, నీ శరీరాన్ని చీల్చి నిన్ను పడగొట్టగలుగుతాయి. కావున ఆ బాణములకు ఎదురు వెళ్ళాలి అని చెప్పి అనుకోవద్దు. అసురైర్వా సురైర్వాత్వం యద్యవధ్యోసి రావణ ఉత్పాద్య సుమహద్వైరం జీవంస్తస్య నమోక్ష్యసే. సీతాదేవి హెచ్చరించేటటువంటి ఈ మాటలలో వివేకమే కనుక ఉన్నట్లయితే రావణాసురుడు అర్థం చేసుకునేవాడు. కానీ కామాంధుడైపోయి ఉన్నటువంటి రావణాసురుడికి సీతాదేవి మాటల్లో ఉన్నటువంటి అర్థం తెలియటం లేదు. ఎందుకు అంటే రావణాసురుడు పొందినటువంటి వరము, బ్రహ్మగారి దగ్గర నుండి పొందినటువంటి వరం ఏమిటి? సకల దేవగణముల నుండి కానీ రాక్షస గణముల నుండి కానీ మరణము లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు. అందులో మానవులు లేరు కదా. మరి రాముడు దేవగణానికి చెందినవాడు కాదు, రాక్షస గణానికి చెందినవాడు కానే కాదు. కావున మానవుడు కావున రాముడి వలన అపాయం ఉన్నది అనే విషయాన్ని రావణాసురుడు గ్రహించాలి కదా. పోనీ గ్రహించలేదు, కొని ఇతరులు చెప్పినప్పుడైనా వినాలి కదా. అలా కూడా వినటం లేదు ఇక్కడ. రావణ త్వం అసురైర్వా, నీవు రాక్షసుల చేత కానీ సురైర్వా దేవతల చేత కానీ యద్యవధ్యోసి, నువ్వు మరణాన్ని పొందనటువంటి వాడివంటే వారెవరి చేత కూడా నీకు మరణం అనేది లేదు, వధింప శక్యము కానటువంటి వాడివి అని అనుకుంటున్నావు. కానీ తస్య సుమహద్వైరం, ఇలా అనుకుని నువ్వేం చేస్తున్నావు? రాముడితోటి, మానవుడైనటువంటి రాముడితోటి వైరాన్ని పెట్టుకుంటున్నావు. కానీ రాముడు దేవతలకు చెందినవాడు, రాక్షసులకు చెందినవాడు కాదు. కావున అతడు నిన్ను తప్పనిసరిగా వధించడానికి సమర్థుడే అనే విషయాన్ని చెబుతూ ఉత్పాద్య త్వం జీవన్సన్ నమోక్ష్యసే, నీవు ఏదో రాముడితో వైరం పెట్టుకుని ప్రశాంతంగా గడుపుతామనుకుంటున్నావేమో. కానీ రాముడితో వైరం పెట్టుకున్న తర్వాత, శత్రుత్వాన్ని పెట్టుకున్న తర్వాత నీవు ప్రాణములతోటి ఈ లోకంలో ఉండలేవు. నా మోక్ష్యసే, నీవు బ్రతికి ఉండి ఆనందంగా జీవించలేవు. తప్పనిసరిగా రాముడి చేతిలో నీకు మరణము తథ్యము. నీవు దేవతలతోటి రాక్షసులతోటి మరణం లేదనుకుంటున్నావేమో, రాముడి చేతిలో మాత్రం నీకు మరణము తప్పదు అనే విషయాన్ని సీతాదేవి స్పష్టంగా తెలియజేసింది. అయినప్పటికీ రావణాసుడికి మరి జ్ఞానోదయం కలగటం లేదు. సతే జీవిత శేషస్య రాఘవోంతకరో బలి పశోర్యూపగతస్యేవ జీవితం తవ దుర్లభం. బలి అవ్వబోతున్నటువంటి పశువు తాను పొందబోయేటటువంటి జీవితాంతమును, అంటే తన జీవితం అంతమవుతున్నదనే విషయాన్ని తెలియక విర్రవీగినట్లుగా నీవు కూడా రాముడితోటి విరోధాన్ని పెట్టుకుని, నన్ను అపహరించి రాముడితో విరోధాన్ని పెట్టుకుని నీకు కలగబోయేటటువంటి అపాయాన్ని, మరణాన్ని గ్రహించలేకపోతున్నావు అని అంటూ బలి రాఘవ, బలవంతుడైనటువంటి రఘువంశానికి చెందినటువంటి ఆ రామచంద్రుడు తే జీవిత శేషస్య అంతకర, ఇక పైన ఉన్నటువంటి నీ జీవితాన్ని అంతం చేసేటటువంటి వాడు అతడే రామచంద్రుడే. కానీ నువ్వు మాత్రం రాముడితో విరోధం పెట్టుకుని
ఆనందంగా ఉండాలనుకుంటున్నావు. అది ఎలాగున్నదయ్యా అంటే, యజ్ఞంలో సమర్పించడానికి తీసుకురాబడి యూపస్తంభానికి కట్టివేయబడినటువంటి పశువు తనకేదో ఆహారాన్ని ఇస్తున్నారనో లేకపోతే తనకు అలంకరణ చేశారనో ఆనందించినట్లుగా నీవు కూడా మరణమాసన్నమైనప్పటికీ కూడా గొప్పవాడిగా భావించుకుని ఆనందిస్తున్నావు. కానీ ఇక పైన నీ జీవితానికి అంతము రాముడే నిన్ను వధించేస్తాడు అని అంటూ, ఇది పశ్యేత్ సరామస్త్వాం రోషదీప్తేన చక్షుషా రక్షస్త్వమద్య నిర్దగ్ధః గచ్చే సద్య పరాభవం. రాముడి చేతిలో నీవు తప్పించుకోలేవు అనే విషయాన్ని చెప్పి ఇంకా ఇప్పుడు సీతాదేవి అంటున్నది, రాముడు ఎప్పుడైతే నీకు ఎదురుపడతాడో, రాముడు ఎప్పుడైతే నిన్ను కోపంగా చూస్తాడో అదే నీకు చివరి రోజు అవుతుంది, అదే నీ మరణానికి ప్రారంభం అవుతుంది అని అంటూ, రక్షః ఓ రాక్షసుడా రావణ, సహ రామ రోషదీప్తేన చక్షుష, ఆ రాముడు రోషంతో అంటే నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని, నిన్ను దండించాలి అనేటువంటి కోపంతో ప్రజ్వరిల్లుతున్నటువంటి కన్నులతో, త్వాం యది పశ్యేతి నిన్ను గనక ఒక్కసారి చూశాడు అని అంటే, త్వమద్య నిర్దగ్ధః, అసలు ఈరోజే కనుక రాముడి యొక్క కోపంతో కూడినటువంటి దృష్టి పడింది అంటే ఈరోజే నీవు మరణిస్తావు. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే రాముడు నిన్ను కోపంతో రోషంతో నిన్ను వధించాలి అని చెప్పి చూస్తాడో ఆనాడే నీకు మరణం తథ్యం. సద్య పరాభవం గచ్చే, నీ యొక్క పరాభవం కూడా జరుగుతుంది అని అన్నది. సీతాదేవి మాటలు ఊరికినే పోతాయా? అందుకనే కదా యుద్ధకాండలో రాముడు రావణాసురుని యొక్క అస్త్రములన్నీ కూడా ఉపసంహరించేసి అతని యొక్క ధనుర్బాణాలు కూడా విరగ్గొట్టి, ఓ ఈ రావణ, ఇక యుద్ధం చేసేటటువంటి శక్తి నీకు లేదు, నాతో యుద్ధం చేసే యోగ్యత కూడా ఈ రోజుకు నీకు లేదు, నీవు వెళ్ళి మరలా బలం పుంజుకుని మళ్ళీ రావయ్యా అని చెప్పి ఒక సందర్భంలో రావణాసురుణ్ణి విడిచిపెట్టేస్తాడు రాముడు. విడిచిపెట్టి మరలా నీవు ఆయుధములతో వస్తే అప్పుడు నీతో యుద్ధం చేస్తాను అని అంటాడు. అంతకు మించినటువంటి పరాభవం మరి రావణాసురుడికి ఉంటుందా? అంతకు మించినటువంటి మరణం ఇంకేదైనా ఉంటుందా? ముల్లోకములలో గొప్పవాడిగా కీర్తించబడి పరాక్రమవంతుడిగా శ్లాఘించబడినటువంటి రావణాసురుడు ఇలా ధనుర్బాణములన్నీ ఆయుధములన్నీ కూడా కోల్పోయి శత్రువు చేత జాలితో విడువబడ్డాడు అనే దానికంటే అవమానం ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా. కానీ అటువంటి అవమానం కూడా రావణాసురుడికి జరిగింది. ఎందుకని ఇక్కడ సీతాదేవి అనేటువంటి మాటలే మనకు తెలుస్తున్నాయి. రాముడితో ఎప్పుడైతే యుద్ధం చేస్తావో నీకు పరాభవం తప్పదు అని చెప్పి కూడా అంటున్నది. కావున ఆ పరాభవాన్ని పొంది ఆ తరువాత నువ్వు వధించబడతావు అనే విషయాన్ని కూడా సీతాదేవి అలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. మరి ఇన్ని చెప్పిన తర్వాత కూడా రావణాసురుడు వినిపించుకోకుండా ఆ కామబుద్ధితోటి సీతాదేవిని లొంగదీసుకోవాలి అని, సీతాదేవి యొక్క శోకాన్ని పోగొట్టి తన వశం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి సీతాదేవి మాట్లాడినటువంటి మాటలు, అలాగే మరి సీతాదేవిని తన అంతఃపురం నుండి ఆ అశోక వనానికి తీసుకువెళ్ళినటువంటి విశేషములను కూడా తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సాతధోక్తాతు వైదేహి నిర్భయా శోకకర్షిత తృణమంతరతః కృత్వా రావణం ప్రత్యభాషత. రాజా దశరథో నామ ధర్మసేతురివాచలః సత్యసంధః పరిజ్ఞాతః యస్య పుత్రः స రాఘవः. రామో నామ సధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః. దీర్ఘబాహుర్విశాలాక్షః దైవతం హి పతిర్మమ. ఇక్ష్వాకూణాం కులే జాతః సింహస్కంధో మహాద్యుతిః. లక్ష్మణేన సహ భ్రాత్రా యస్తే ప్రాణాన్ హరిష్యతి. ప్రత్యక్షం యద్యహం తస్య త్వయా స్యాం ధర్షితా బలాత్. శయితా త్వం హతః సంఖ్యే జనస్థానే యథాఖరః. య ఏతే రాక్షసా ప్రోక్తా ఘోరరూపా మహాబలాః. రాఘవే నిర్విషాః సర్వే సుపర్ణే పన్నగా యథా. తస్యజ్యా విప్రముక్తాస్తే శరాః కాంచనభూషణాః.
శరీరం విధమిష్యంతి గంగాకూలమివోర్మయః అసురైర్వాసురైర్వా త్వం యద్యవధ్యోసి రావణ ఉత్పాద్యసు మహద్వైరం జీవంస్తస్య న మోక్ష్యసే సతే జీవితశేషస్య రాఘవోంతకరో బలి పశోర్యూపగతస్యేవ జీవితం తవ దుర్లభం ఇది పశ్యేత్ సరామస్త్వాం రోషదీప్తేన చక్షుషా రక్షస్త్వమద్య నిర్దగ్ధః గచ్చే సద్యః పరాభవం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశే సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh